శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. అందరికీ కూడా ప్రాతకాలపు ఉషోదయ శుభాకాంక్షలు. ఈరోజు పంచాంగం వివరాలు. 12వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఉత్థాన ఏకాదశి. అదేవిధంగా మధ్యాహ్నం 12:21 ఉత్తరాభాద్రా నక్షత్రం తెల్లవారుజామున 3:26 పగల వర్జ్యం 2 గంటల నుండి 3:29 దుర్ముహూర్తం 8:20 నుండి 9:05 రాత్రి దుర్ముహూర్తం 10:28 నుండి 11:19 రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 5:24. అదేవిధంగా ఈ రోజున అమృత ఘడియలు రాత్రి 10:57 నుండి 12:26. ఆశీర్వచనం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः. निघृष्वैरसमायुतैः कालैर्हरित्वमापन्नैः इंद्रायाहि सहस्रयुगो अग्निर्विभ्राष्टवसनः वायुस्वेतसिकदृकः संवत्सरो विशोवर्णैः नित्यास्तेऽनुचरास्तव सुब्रह्मण्योगं सुब्रह्मण्योगं सुब्रह्मण्योम्. तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात्. आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्. सुवर्चला समेत अभयाञ्जनेय स्वामी देवता बल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु. ఈ కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా హరిహర సుతుడు అయినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క మాలధారణం చేసి దీక్ష పూనుతూ ఉంటారు అందరూ కూడా. కార్తీక మాసం పవిత్ర మాసం. ఈ మాసంలో ప్రతిరోజు కూడా విశిష్టమైంది. దానికి తోడు ఈ మాసంలో చాలామంది అయ్యప్ప మాలలన్నీ కూడా ధరించి దానితో ఈ మాసానికి మరింత ప్రత్యేకత చేకూరుస్తూ ఉంటారు. అయ్యప్ప భజనలు కీర్తనలు శరణఘోషలతో పల్లెల్లో పట్టణాల్లో ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మరింతగా సంతరించుకుంటూ ఉంటుంది. అలాగే హోమములు పడిపూజ ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు మండల దీక్షలు చేపట్టి ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోతూ ఉంటారు. నియమనిష్టలతో దీక్షలు కొనసాగించే స్వాములకు అలౌకిక ఆనందాన్నిస్తూ ఆ స్వాముల రూపంలో అయ్యప్ప మనకు దర్శనమిస్తూ ఉంటారు. మండల కాలం పాటు అంటే 40 రోజుల పాటు అయ్యప్ప స్వామి సేవలో తరిస్తూ ఉంటారు. దీక్ష ముగింపులో శబరిమలై వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుని పవిత్రులుగా తిరిగి వస్తారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఎన్నో నియమాలు ఎన్నెన్నో నిబంధనలు అయ్యప్ప స్వామి మాల ధారణకు చేసేవాళ్లకు తెలియని వాళ్ళకు ఎన్నో విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం. ఈరోజు కార్తీక మాసం పూజలు వ్రతాలకు పెట్టింది పేరు. వేకువజాము స్నానాలు పూజలు ఉపవాసాలు ఎక్కడ చూసినా భక్తి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షలు బట్టి మాలధారణ వేసుకునే భక్తులు ఈ మాసమంతా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది భక్తులతో. అనేక మంది భక్తులు హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకొని కఠిన నియమాలు పాటిస్తూ పుణ్య ఫలాల కోసం నిష్ఠతో అయ్యప్పకు పూజలు చేస్తూ ఉంటారు. మనసును శరీరాన్ని
ఆధీనంలో ఉంచుకొని మంచి మార్గంలో నడిపించేదే అయ్యప్ప దీక్ష. మండల దీక్షగా పిలిచే 41 రోజుల దీక్ష చేపట్టి అంకిత భావంతో తమను తాము అయ్యప్పకు సమర్పించుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు. అనుకూల పరిస్థితులనే కాదు, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని నిలబడడానికి సహకరించేదే ఈ దీక్ష. దీక్ష స్వీకరించడానికి, స్వీకరించిన తర్వాత ఆ దీక్షను కొనసాగించడానికి అనేక నియమాలన్నీ కూడా రూపొందించారు మన పూర్వులు, అనుభవజ్ఞులు, గురుస్వాములను. అయ్యప్ప స్వామి మాల ధరించి దీక్ష చేపట్టాలనుకునేవారు 2-3 రోజులు ముందు నుండే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం, ధూమపానం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. మాల ధరించడానికి ముందుగా తల్లిదండ్రులు, భార్య అనుమతి తీసుకోవాలి. దీక్ష తీసుకోవడానికి 2-3 రోజుల ముందు నుంచే చక్కగా తల వెంట్రుకలన్నీ కూడా తీయించి గోళ్ళు కత్తిరించుకొని మాల ధరించే రోజు నుండి పాదరక్షలు కూడా విడిచిపెట్టాలి. శుభ్రమైన దుస్తులు ధరించి నల్లని లుంగి, కండువా, చొక్కా, తులసిమాల లేదా రుద్రాక్షమాలలో సిద్ధం చేసుకోవాలి. 6 సార్లు శబరిమల వెళ్ళి వచ్చినటువంటి గురుస్వామితో మాల స్వీకరించాలి. గురుస్వామి సూచనల మేరకు ఈ మంత్రం పఠిస్తూ జపిస్తూ ఉండాలి. జ్ఞానముద్రం సహస్రముద్రం గురుముద్రం నమామ్యహం, వానముద్రం శుద్ధముద్రం రుద్రముద్రం నమామ్యహం, శాంతముద్రం సత్యముద్రం వ్రతముద్రం నమామ్యహం, శబర్యాశ్రమ సత్యేనముద్రం పాదు సదాపిమేం గరుడ కృష్ణపూర్వం తస్యానుగ్రహకారిణే శబర్య చాలా ముద్రాయాయై నమస్తుభ్యం నమో నమః అంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ దీక్ష స్వీకరించాలి. మరి దీక్ష స్వీకరించిన తర్వాత కుటుంబంలో ఏదైనా అవాంతరం వస్తే, అంటే ఎవరైనా గతిస్తే మళ్ళీ ఏడాది పాటు మాల ధరించకూడదు. 6 నెలల పాటు ఇంట్లో వారి ఏదైనా జరిగితే కనుక దీక్షకు దూరంగా ఉండాలి. మాలధారులు మండల దీక్షను పూర్తి చేసుకోవడానికి ఇంట్లో స్థలం ఉంటే పీఠం పెట్టుకోవాలి. అలా వీలు కాకపోతే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎత్తైన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వాముల చిత్రపటాలను పీఠంపై పెట్టుకోవాలి. అలా అయిన తర్వాత మండల దీక్ష కోసం సంకల్పం తీసుకుని కలశాన్ని స్థాపించుకోవాలి. దీక్ష ముగిసే వరకు ఆ కలశం కదిలించకూడదు. దేవతామూర్తుల చిత్రపటాలను పూలతో అలంకరించుకోవాలి. దీపారాధన చేసుకుని ముందుగా గణపతిని, అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఆ తర్వాతే అయ్యప్ప స్వామి పూజ నిర్వహించాలి. మాల ధరించిన వారు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చన్నీళ్లతో తలస్నానం చేసి సూర్యోదయం కాకముందే పూజ ముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చెయ్యాలి. మధ్యాహ్నం భిక్ష చెయ్యాలి. ఆ సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీకరించాలి. భిక్షకు, అల్పాహారానికి ముందు తప్పనిసరిగా స్వామిని స్మరిస్తూ భజన పాటలు కానీ, కీర్తనలు కానీ పాడుకోవాలి. భోజనంలో ఉల్లి, వెల్లుల్లి, అల్లం లేకుండా సాత్విక భోజనం మాత్రమే స్వీకరించాలి. కటిక నేలపై నిద్రించాలి. కొత్త చాపను వాడుకోవచ్చు. మూత్ర విసర్జనకు వెళ్ళిన ప్రతిసారి కూడా కాళ్ళు కడుక్కోవాలి. మల విసర్జనకు వెడితే తిరిగి స్నానమాచరించి స్వామివారి శరణఘోష చెప్పుకొని హారతి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాలను బయటకు తీయకూడదు. ప్రతిరోజు ఇంట్లో కానీ, సన్నిధానంలో కానీ పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా దేవాలయాన్ని, ఏదో దేవాలయాన్ని, దగ్గరలో ఉన్న దేవాలయాలన్నీ కూడా సందర్శన చెయ్యాలి. స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ జపిస్తూ ఉండాలి. దీక్ష తీసుకున్నవారు తమ శక్తి కొలది ఒక్కసారైనా 5 స్వాములకు భిక్ష పెట్టాలి. తరచూ అయ్యప్ప పూజల్లో పాల్గొనాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. పరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. చెడు ఆలోచనలు ఏమాత్రం మనసులోకి రాకుండా నియంత్రించుకోవాలి. అనుకోకుండా చెడు ఆలోచనలు మనసులోకి వచ్చినా, చెడ్డ మాటలు వచ్చినా స్వామియే శరణమయ్యప్ప అని అనుకోవాలి. దీక్షా సమయంలో హోదా, వయసు, పేద, ధనిక తేడాలను వదిలిపెట్టాలి. అది అయిన తర్వాత అయ్యప్పలందరికీ కూడా పాదాభివందనం చెయ్యాలి. తల్లిదండ్రుల మినహా దీక్షలో లేని వారికి పాదాభివందనం చేయకూడదు. నుదుటిపై విభూది, కుంకుమ, చందనం విధిగా ఉండాలి. అస్ఖలిత బ్రహ్మచార్యం పాటించాలి. నల్లని దుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతూ ఎదుటి అయ్యప్పలను గౌరవించాలి. మగవాడను స్వామి అని, ఆడవాడను మాత అని సంబోధించాలి. మండలం రోజుల దీక్ష పూర్తి కాకుండా ఎవరూ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించకూడదు. అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగితే అనివార్య కారణాల వల్ల దీక్ష భగ్నమైతే
వాళ్ళు మళ్ళీ దీక్షను తీసుకుని 41 రోజుల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించిన తర్వాతనే అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైతే అలాంటి వాళ్ళు స్వామివారిని క్షమాపణ వేడుకోవాలి. మండల దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి ధరించి శబరిమలకి బయలుదేరాలి. స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేదే ఇరుముడి. ఇరుముడి అంటే 2 ముళ్ళు కలదని అర్థం. ఇందులో భక్తి, శ్రద్ధ అనే 2 భాగాలు ఉంటాయి. కొత్త వస్త్రాన్ని 2 భాగాలుగా కుట్టించి ముందు అరలో దేవుడికి సంబంధించినటువంటి సామాగ్రి, వెనుక అరలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి, మాలికాపురత్తమ్మకు జాకెట్టు, పసుపు కుంకుమ ఉంచుతారు. ఓ కొబ్బరికాయలో నీటిని తొలగించి దానిలో ఆవు నెయ్యితో నింపుతారు. దీని అర్థం జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం. భక్తి అనే ముందు ముడిలో ఈ కొబ్బరికాయను పెడతారు. వెనుక భాగంలో ఇతర పూజా సామాగ్రి ఉంచి ఓంకారం అనే తాడుతో ముడివేస్తారు. భక్తి, శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. కొబ్బరికాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు కాబట్టి ఖరీదు ఎక్కువైన స్వచ్ఛమైన నెయ్యనే ఉపయోగించాలి. ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి. ఇరుముడి లేకుండా పదునెట్టాంబడి ఎక్కడానికి అర్హత ఉండదు. ఈ ఇరుముడి గురుస్వామి చేతుల మీదుగా జరుగుతుంది. శబరిమలలోని అయ్యప్ప క్షేత్రం చేరే వరకు ఇరుముడిని స్వంతంగా కింద పెట్టకూడదు, సొంతంగా తలపైకి ఎత్తుకోకూడదు. ఇరుముడిని తలపైన పెట్టుకోవాలన్నా కిందికి దించాలన్నా గురుస్వామి సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. పవిత్రమైనటువంటి పదునెట్టాంబడి ఎక్కి స్వామిని దర్శించుకుంటేనే దీక్ష ముగిసినట్టు. అదేవిధంగా శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో మాల తీయించాలి. లేదంటే ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చకుడితో మాల విరమణ చేయించుకోవాలి. గురుస్వామితో కూడా మాలను తీయించుకోవచ్చు. దానిని వచ్చే ఏడాది మాల వేసుకోవడం కోసం భద్రపరుచుకోవాలి. కొందరు శబరిమల నుండి వస్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజారుల చేత మాల విరమణ చేస్తారు. మాల విరమణకు ముందు ఈ మంత్రం పఠించాలి. అపూర్వమచలారోగా దివ్య దర్శన కారణ శాస్త్రముద్రాతు మహాదేవ దేహిమే వ్రత విమోచన సమస్త శరీర రక్షకనే శరణమయ్యప్ప స్వామియే శరణం. ఈ మంత్రం గురుస్వామి చెబుతుంటే మాల విరమణ చేసేవారు పలకాలి. ఇరుముడిలో కట్టి తెచ్చినటువంటి బియ్యంతో పొంగలి వండి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి. ఈ విధంగా చేస్తేనే ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష పూర్తయినట్టు. అంత కఠినంగా చక్కగా చేస్తేనే ఆ యొక్క అయ్యప్ప దీక్షకి పరిపూర్ణత చేకూరుతుంది. అందుకోసం ఆ విధంగా చక్కగా అయ్యప్పలందరూ కూడా చేస్తూ ఆ హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులవుదాం. అదేవిధంగా మరి ఏకాదశి మహాపర్వం మరి సత్యనారాయణ స్వామి వారికి ఎంతో ఇష్టం. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక ఆద్యాది మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పబడుతోంది. మరి అక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా మంచి మంచి విషయాలని కూడా తెలియజేశారు. ఏమనంటే సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అంటూ త్రేతాయుగంలో పరమ విష్ణుభక్తులైనటువంటి రత్నాకరుడు, భద్రుడు, పంపాతి అనువారు శ్రీహరిని గూర్చి తపస్సు చేసిన ఫలితంగా ప్రసాదించినటువంటి వరమే అన్నవరం మహాపుణ్యక్షేత్రం. పూర్వం భూలోకంలో ప్రజలు అనేక పాపాలు చేస్తూ అనేక నీచ జన్మలు ఎత్తుతూ దారిద్ర్యంతో బాధలు పడసాగారు. అంతటా నారదుడు శ్రీ మహావిష్ణువును స్తుతించి భూలోక ప్రజల కష్టాలు వివరించి వారిని ఉద్ధరించు మార్గాన్ని చూపించమని ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు నారదుని యొక్క వాక్యాలు విని భూలోకం సస్యశ్యామలపై సర్వకాలాల్లోనూ పాడి పంటలతో ఉండడానికి మానవులు దైవచింతనాపరులై దేవతలకు హవ్య కవ్యాదులు సమర్పించుటకు సంకల్పించి అభయముద్రతో అర్చాకృతనై అవతరించు నఖిల హితముగన్ అని పలికి నారదుని ప్రశాంత మనస్కుని గావించాడు. అన్నవర పరిసర ప్రాంతాల్లో జమీందారులైనటువంటి శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామ రాయణం ప్రభువులు నిద్రించుచుండగా వారికి సత్యదేవుడు కలలో సాక్షాత్కరించి అన్నవరం గ్రామమందలి పంపానదీ తీరాన గల రత్నగిరిపై అవతరించి ఉన్నానని
భక్తుడవైన నీవు నాకు ఆలయ గోపుర ప్రాకారాదులు నిర్మించు అని చెప్పగా, నిద్ర నుండి మేల్కొన్నటువంటి రామరాయణం ప్రభువులు కలలో కనిపించిన దృశ్యాన్ని పదే పదే స్ఫురణకు తెచ్చుకొని సత్యదేవుని యొక్క పలుకులు వల్లెవేసుకుంటూ భక్తులు పురప్రముఖులతో కలిసి రత్నగిరిపైకి ఎక్కి స్వామిని పరిశీలించు తరుణంలో ప్రజాశ్రయమునకై అవతరించినటువంటి సత్యాత్ముడైనటువంటి నారాయణుడు అంకుడు అంటే దేవుడు చెట్టు మొదట్లో దర్శన భాగ్యం కలిగించారు. ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఖరనామ సంవత్సరం శ్రావణ శుద్ధ విధియ రోజున మఖా నక్షత్ర పుణ్యకాలాన స్వయంభువుడై భక్తజనులందరకు కూడా వ్యక్తమైనారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని యొక్క ఏకస్వరూపమే శ్రీ సత్యనారాయణ స్వామి వారు. సత్వరజ స్తమోగుణ ప్రధానమై దిగువన ఆదిత్య అంబిక గణనాథ మహేశ్వర అను పంచాయతన దేవతలతో కలిసినటువంటి విష్ణు పంచాయతనముగా ప్రతిష్ఠించబడి ద్వారములు వృత్తములు కలిగినటువంటి త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ ఉపనిషత్తు ఆధారంగా యంత్రము నిర్మించి కామదములైనటువంటి ఎన్నో మంత్రాలు ఇందు పొందుపరిచినారు. ఈ యంత్రం మొదలు బ్రహ్మస్వరూపంగాను, మధ్య లింగాకారంగా శివస్వరూపంగాను, ఆ పైన బిందు రూపంగా శ్రీ సత్యదేవుని ప్రతిష్ఠించారు. త్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రం శ్రీ స్వామివారి నివాస స్థానాన్ని, పరివార దేవతలను, స్వామివారి పూర్తి విలాసాన్ని తెలియజేస్తోంది. సకల దేవతలు వారి వారి ఆయుధ విశేషాలతో మరి బీజాక్షర మంత్రములతో మహాశక్తివంతంగా ప్రకాశిస్తూ ఉంటారు. ఇట్టి స్వరూపంతో విలసిల్లుతున్నటువంటి యంత్రాన్ని నిశితంగా పరిశీలించేస్తే 19 ఆవరణలు కలిగి ఉంటుంది. ముక్కోటి దేవతలు కూడా స్వామివారి యంత్రంలో పరివేష్టితులై ప్రణవ ప్రతిపాదితులైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామివారిని నిరంతరం సేవిస్తూ ఉంటారు. స్వామివారికి కుడి పక్కన ఈశ్వరుని, ఎడమ పక్కన ఆద్యాది మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ విధంగా శివకేశవులకు అభేద రూపమైనటువంటి ఆలయం ఎచ్చటను కూడా కానరాదు. మరి కలియుగంలో ఈ కలియుగ ప్రభావంచే మత కలహాలు కలిగి వేద నింద్యులై అల్పాయుష్కులై ఉండేవారి ఇతిబాధల నివృత్తికై తానే స్వయంగా అర్చావతారమూర్తిగా ఆవిర్భవించి భక్త రక్షణ చేయుచున్నారు. వీరశబ్దం రుద్రునకు, వేంకటపదం విష్ణువునకు, సత్యశబ్దం బ్రహ్మకు ప్రతీకం. శైవులకు వైష్ణవులు మాధురు అను భేదభావం లేక సర్వులకు కూడా ఆరాధ్యుడైనటువంటి సత్యనారాయణ యొక్క సుందర రూపము సకల దేవతలకు కూడా పూజనీయం. విశేషమేమనగా మూతిపై మేసములు, చేతులలో ధనుర్బాణములు, మందహాసమున విరజిమ్మ సౌమ్యాకృతి, కరుణారస సూపులు, త్రిమూర్తుల సర్వశక్తులు ఒక్కచోట ప్రకటితములైనటువంటి మహాద్భుత దివ్య రమణీయ రూపమే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు. కొండనీకు ముఖద్వారం వద్ద గ్రామ సంరక్షణకై ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడినటువంటి కనకదుర్గయే ప్రథమ దర్శనమున ధైర్యం కలిగిస్తుంది. నేనెంత ఎత్తున ఎక్కగలనా అని భయపడువాని చెయ్యి పట్టి తీసుకుని వెళ్ళినట్లుగా వనదుర్గ చెంతకు చేర్చుట విశేషం. మరి ఇదివరకంటే మెట్ల ద్వారా వెళ్ళేవారు, ఇప్పుడు వాహనాల ద్వారా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ కనకదుర్గ దర్శనం చాలామంది చేసుకోవట్లేదు. మెట్ల ద్వారా వెడితే మాత్రమే అమ్మవారి యొక్క దర్శనం మనకు లభిస్తుంది. క్రూర జంతువులుండు వన హితమైనటువంటి గిరిని కాపాడుటకై ప్రతిష్ఠింపబడినది వనదుర్గ. పైకి వెళ్ళగానే ఆలయ ఆవరణంలో కోదండరాముని ఆలయం ఉంది. ప్రశాంత సౌమ్యమూర్తి, భక్తజన సులభుడు ఆయన దర్శనం కాగానే దిగులులన్నీ కూడా పటాపంచలం తథ్యం. శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క క్షేత్రాన్ని పరిపాలించువాడు సాక్షాత్తు కోదండరాముడే. కొండ మీదున్న ఆలయాన్ని కింది నుండి దర్శించబోతే ఒక రథం ఆకారంలో కనిపిస్తుంది. వైష్ణవ క్షేత్రాలైనటువంటి 108 తిరుపతులు, వాంఛితాల తీర్చు 18 శక్తిపీఠములు, మోక్షపదములైనటువంటి సప్తపురములు, త్రిమూర్తుల నిలయములైనటువంటి సత్య వైకుంఠ కైలాసములు ప్రసాదించు సమస్త శుభములు అఖిల పురుషార్థములను స్వామివారిని దర్శించినంత మాత్రమునే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి వ్రతం వనర్చుట చేతనే స్వామివారు అనుగ్రహిస్తారు. ఇహలోకమున సకల భోగములను ఇచ్చి అంత్యమున మోక్షమును ప్రసాదించును. అన్నవరములన్నీ కూడా
అన్ని వరములన్నీ కూడా ప్రసాదించే అన్నపరమస్వామిగా జనులందరి చేత కూడా కొనియాడబడుచున్నటువంటి దైవం శ్రీ సత్యదేవులు వారు. సత్యనారాయణ స్వేదం వ్రతం సర్వేర్షదప్రదం తస్య ప్రభూజనే సర్వం ధన ధాన్యాదికం మహత్తు. ఇదే విషయాన్ని నైమిసారణ్యంలో శౌనకాది మహామునులందరూ కూడా కలిసి మహాపౌరాణికుడైనటువంటి సూత మహర్షిని చూచి, మహానుభావ, కోరిన సమస్త కోరికలు సిద్ధించాలంటే ఏదైనా తపస్సు చెయ్యాలా, వ్రతం చెయ్యాలా, సవివరంగా తెలుపమని వేడుకున్నారు. అందుకు సూత మహాముని, మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనతిచ్చినటువంటి విషయాన్ని మీకు తెలుపుతాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్తూ ఉన్నారు. మహాపుణ్యప్రదం స్వర్గమర్త్య లోకాలలో దుర్లభమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామికి వ్రతాన్ని ఆచరించుట చేత దుఃఖ శోకాలన్నీ కూడా నశిస్తాయి, ధనధాన్య సంపదలన్నీ కూడా కలుగుతాయి, స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది, సంతానం కలుగుతుంది, అన్ని విధాలా కూడా విజయం ప్రసాదిస్తుంది. దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు తన్నివారణార్థం ఈ వ్రతం చెయ్యాలి. మాఘమాసమందు కానీ, వైశాఖ మాసమందు కానీ, కార్తీక మాసమందు కానీ ఈ వ్రతం చెయ్యొచ్చు. ప్రతి మాసమందు కానీ, ప్రతి సంవత్సరమునకు ఒకసారి కానీ ఈ వ్రతం చెయ్యాలి. ఏకాదశి, పూర్ణిమ, సంక్రమణ రోజుల్లో కూడా ఈ వ్రతాలు చక్కగా చేసుకోవచ్చు అని చెప్పారు. అస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధ సమన్విత అని అన్నందున ఏ రోజైనా సరే భక్తి శ్రద్ధలతో కూడి ఈ సత్యనారాయణ స్వామి వారిక వ్రతమాచరించమని శ్రీ మహావిష్ణువే స్వయంగా తెలియజేశారు. ఈ వ్రతమును కల్పమందు చెప్పినట్లుగా పౌరాణిక వైదిక మంత్రాలతో సమస్త వర్ణాల వారు కూడా చేయవచ్చు. ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారిని సహస్రనామాలతో పూజించి అధ్యాయ పంచకమైనటువంటి కథను చదివి, అంటే 5 కథలు కూడా విని చదివి సత్యదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సపాద ప్రసాదమును ఆరగింపు చేసి వ్రతమును సంపూర్ణం చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించడం వలన ఎంత ప్రధానమో ప్రసాద స్వీకరణ కూడా అంత ప్రధానం. మహారాజు గోపాలకులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తినడం మానేసినందువలన చాలా దుఃఖాలని పొంది తన అపరాధం తెలుసుకొని యథావిధిగా వ్రత ప్రసాదాలు స్వీకరించడం వల్ల దుఃఖమంతా కూడా పోయి సర్వసౌఖ్యాలు కూడా కలిగాయి. శ్రీ స్వామివారి వ్రతమును ఆచరించినచో శ్రీ స్వామివారి అనుగ్రహమే కాక వ్రతములో ఆవాహన చేసిన అంగదేవతల యొక్క లోకపాలకులు, ఇంద్రాది అష్టాదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహముల అనుగ్రహాలు కూడా అందరికీ కూడా కలుగుతాయి. అన్నవరంలో శ్రీ స్వామివారి సన్నిధిన వ్రతమాచరించినటువంటి త్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ సన్నిధిలో వ్రతమాచరించిన ఫలం సిద్ధిస్తుంది. ఇట్టి పుణ్యప్రదమైనటువంటి ఫలప్రదమైనటువంటి మోక్షప్రదమైనటువంటి వ్రతాన్ని శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిని ఆచరించినట్లయితే శ్రీ స్వామివారి కృషిచే ఈ లోకమందు సమస్త భోగభాగ్యాలు కూడా అనుభవిస్తారు. దరిద్రుడు ధనవంతుడవుతాడు, బద్ధుడు విముక్తుడవుతాడు, సంతానం లేని వారికి సంతతి కలుగుతుంది. ఇంకనూ ఏ కోరికతో వ్రతమాచరించనో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ వ్రతమునకు భక్తి శ్రద్ధ ముఖ్యమైనవి. అంతమందు త్రిపాద్విభూతి వైకుంఠాన్ని పొందుతారు, అనగా సత్యలోక ప్రాప్తి కలుగుతుంది. వ్రతం చేసుకున్న వారికే కాక వ్రతాన్ని చూచిన వారికి, కథ విన్నవారికి కూడా శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది. వ్రతమాచరించిన మంటపమును చేయించినటువంటి బ్రాహ్మణునకు నూతన వస్త్రములతో లోభిత్వం లేకుండా దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వాలి. బ్రాహ్మణ సమారాధన జరపాలి. ఈ విధంగా సూత మహర్షి శౌనకాదులకు తెలిపినారు. శ్రీ స్వామివారు స్వయంగా వెలసిన కొండపై శ్రీ స్వామివారి సన్నిధిలో కొత్తగా వివాహమైన వారు, వ్యాపారమందు లాభం పొందినవారు, పరీక్షల్లో కృతార్థులైన వారు, ఉద్యోగం లభించిన వారు, సంతానాన్ని పొందినవారు, బాధల్లో నుండి మొక్కుకుని విముక్తులైన వారు, ఇలా అనేక విధాల భక్తులు అనేక కారణాలతో శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. కులమత భేదాలు లేకుండా ఏకపంక్తిలో కూర్చుని వ్రతములు చేర్చుకుంటూ ఈ పూజలు చేసుకుంటూ ఉంటే చూచి ఆనందించేవారిదే సుకృతం. ఈ వ్రతం తిథి వార నక్షత్రాలతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ఎప్పుడైనా ఏ రోజైనా భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు. ఎంతటి మహత్తరమైనటువంటి వ్రతం అనునిత్యం కూడా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధానంలో భక్త కోటి ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు. అంతటి మహిమగల ఈ స్వామివారి వ్రతం మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు, సామూహికంగా కూడా చేసుకోవచ్చు.
మన ఇంట ఏ శుభకార్యం జరిగినా తదనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం అలవాటుగా ప్రాచీనంగా ఉంది. వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి రోజున, అంటే ఈ రోజునే, శ్రీ ఆద్యాది మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, వైశాఖ మాసం కదా, ఇది కార్తీక మాసం, ఆ వైశాఖ మాసంలో కళ్యాణం, కార్తీక మాసంలో వ్రత కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున జరుగుతూ ఉంటాయి. దివ్య కళ్యాణ మహోత్సవం అంతా కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. శ్రీ స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా చూడవలసిందే, మనసారా ఆనందించవలసిందే. అన్నవరం రత్నాద్రిపై హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తియాత్మకుడైనటువంటి ప్రణవస్వరూపుడై, నిత్య సత్యుడై, భక్తుల పాలిట కల్పవృక్షమై, కలియుగ ప్రభావించే జనించినటువంటి సమస్త పాపక్షయార్థం, భక్త రక్షణార్థం వ్రత రూపధారి అయి స్వయంగా వెలసి, అంటే ఆవిర్భవించి, భక్తుల కోరిన కోరికలు నెరవేర్చుటకు వరదాన కంకణం ధరించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అను పేరుతో భక్తరక్షణ చేయుచున్నటువంటి శ్రీ స్వామివారి సన్నిధిలో వ్రతమాచరించిన వారందరూ కూడా మహదానంద భరితులవుతూ ఉన్నారు. ఇటువంటి వ్రతం ఇలా ఏకాదశి రోజున చక్కగా అందరూ కూడా చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులవుదాం. ఇంకా మరికొన్ని విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామివారు సుమారుగా 1850 సంవత్సరంలో ఆవిర్భవించారు అని చెప్పి వీటి ద్వారా మనకి తెలుస్తోంది. 1891 ఆగస్టు 5వ తేదీ నాడు ఖరనామ సంవత్సర శ్రావణ శుద్ధ విధియ తిథియందు సత్యదేవుడు ఆవిర్భవించారు అని చెప్పి మనకు తెలుస్తోంది. సత్యదేవ కలవు యుగే అని చెప్పి, అందుకోసం అని చెప్పి ఆ స్వామివారికి వ్రత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మన స్వగృహంలో కూడా చేసుకొని తరిద్దాం. ఇంకా కార్తీక మాసం 11వ రోజు దగ్గరకు వచ్చింది. ఈ ఏకాదశాధ్యాయంలో వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నారు, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాడికి చాంద్రాయణ ఫలం లభిస్తుంది. గరికలతో కుశలతో పూజించేవారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాన్నే సర్వపాపాలను కూడా సమయింపజేసేది ఆరోగ్యదాయిని ఆయురారోగ్యదాయిని అయినటువంటి ఒక కథను వినిపిస్తాను, కొంచెం సావధానంగా వినవయ్యా అని చెప్పి ఆ మహారాజు గారికి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నారు. కళింగ దేశీయుడైనటువంటి మంధరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ కూడా విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ ముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ఎప్పుడూ కూడా ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ళ తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై ఖడ్గపాణియై దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ ఒక దొంగగా కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుపోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికి దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయినటువంటి ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యానంతా కూడా అపహరింపజేశాడు. ఇంతలో అటుగా వచ్చినటువంటి పరమ క్రూరుడైనటువంటి కిరాతకుడు దోచుకున్నటువంటి ఆ మంధరుణ్ణి దోచుకోబడి బంధితుడై ఉన్నటువంటి బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత మంధర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టి చేరువ గుహలోనే ఒక పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఈ విధంగా మరణించిన విప్ర మంధర వ్యాఘ్ర కిరాతకుల జీవుల
జీవులు నలుగురు కూడా యమలోకానికి చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరుడు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్నటువంటి తప్త రక్త కూపంలో పడవేశారు. ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య అయినటువంటి సుశీల మాత్రం నిత్యం భర్తృ ధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వలయందున భగవంతుని దర్శించేవాడు, నిత్యానంద నర్తనుడు అయినటువంటి ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థివై వెళ్ళి ఉన్నాడు, ఎంటలేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులక యతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినం, కార్తీక శుద్ధ ఏకాదశి. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి. అందుకు గాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు ఒత్తిడి ప్రమిదను సమర్పించినట్లయితే ఆ దీపమును వెలిగించవచ్చును అని చెప్పి సలహా ఇచ్చారు. ఆ యతిశ్రేష్ఠుని మాటలు అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గుల్లో కూడా పెట్టింది. ప్రత్తిని పరిశుభ్రపరిచి 2 ఒత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి. ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇంట్లకు వెళ్ళి వారందరినీ కూడా పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అలా ఆహ్వానిస్తే అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తయ్యి ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి ఆ యతీశ్వరుడు ఎటో వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమక్రముగా ఆమె జ్ఞానయ్యి తదుపరి తర్వాత కాలధర్మమును చెందిందంటే ఆమె కూడా మరణించింది. తతుక్షణమే శంఖ చక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయినటువంటి విష్ణుదూతలు నంద నవన సుందర మందారాది సుమాలలతో రత్న మౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించినటువంటి మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని అంటే పుష్పక విమానం తెచ్చి సుశీలను అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. మరి అందులో వెళ్తున్నటువంటి సుశీల మార్గమధ్యములోని నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్నటువంటి తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణుదూతలందరినీ కూడా అడిగిందామె. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయినటువంటి ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలియై మరికొన్నాళ్ళు దొంగజై దుర్మార్గ ప్రవర్తనల వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్న మరో బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొకరిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతను నరకమును పొందాడు. 3వవాడు కిరాతకుడు. బంధితుడైనటువంటి ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసినటువంటి పాపానికి గాను ఇతడు నరకానికి చేరవలసి వచ్చింది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి అంతఃపూర్వజనములో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశనాడు భక్ష్య విచక్షణారహితుడై ఆచరించినటువంటి తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ 4 నరకయాతనలకు కూడా కారణాలివే తల్లి అని చెప్పాడు. ఇక ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూచి, ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకి ఆ నరకం దప్పుతుందో చెప్పండి అని చెప్పి కోరగా, వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వలన నీ భర్త, అలాగే పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారపోయడం వలన మిత్రద్రోహి అయినటువంటి ఆ పండితుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యమును చెరిసగముగా ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పిందే తడువుగా సుశీల
ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు కూడా నరకాన్నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకోవలసింది అంటూ 11వ అధ్యాయాన్ని సమాప్తం చేశారు. ఈ విధంగా మంచి మంచి విషయాలు మంచి మంచి రోజుల్లో వినాలి కాబట్టి కొంచెం సావధానంగా ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా శ్రద్ధగా విని కొన్ని వాటిలైనా ఆచరణలో పెట్టాలి. ఉదయం సాయంత్రం వేళల్లో శివాలయానికి, విష్ణాలయానికి, ఎవరికి దగ్గరలో ఉన్న ఆలయం రామాలయానికి కూడా వెళ్ళొచ్చు, అమ్మవారి ఆలయానికి కూడా వెళ్ళొచ్చు, అయ్యప్ప స్వామి వారి ఆలయానికి కూడా వెళ్ళొచ్చు. అలా వెళ్ళి చక్కగా దీపాలు వెలిగించి అక్కడ ఉన్న పండితులందరినీ కూడా సత్కరించి, మరి ఈ కార్తీక మాసంలో కూడా దశదానాలు చేస్తే ఎంతో మంచిది అని చెప్పబడుతోంది. అందులో ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, కన్యాదానం ఇటువంటివన్నీ కూడా చక్కగా చెయ్యాలి. లేదా ఎవరైనా ఓ కన్యకు లేనింటి పిల్లకు వివాహం జరుగుతుంటే ఆ వివాహానికి సమకూర్చవలసినటువంటి ద్రవ్యం సమకూరిస్తే అది కూడా ఎంతో పుణ్యం. అటువంటివన్నీ మంచి మంచి పనులు చేస్తూ మానవ జన్మను సార్థకత చేసుకుందాం. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వప్రపంచస్య శాంతిరస్తు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా సహిత సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి.